ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వలసలు ప్రారంభమయ్యాయి. ప్రధాన పార్టీల నుండి పార్టీల వలసల ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి మంత్రిగా సేవలందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి మర్డాన్ రంగారావు ఈరోజు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. సో ఈ ప్రస్తుతం మనతో మాజీ మంత్రి మర్డాన్ రంగారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏ విధంగా చూడాలి సార్ మీ పార్టీ చేరిక? మరడాని రంగారావు గారు ఉన్నారు మనతో. ఆయనతో మాట్లాడదాం. సార్, మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు సమక్షంలో మీరు కండువా కప్పుకోబోతున్నారు. ఏ విధంగా చూడాలి సార్? నేను సాయంత్రం 3 గంటలకి నేను ఏ పార్టీలోనైతే రాజకీయంగా పుట్టానో, ఏ నాయకుడి నీడలో నేను 4 సార్లు ఎమ్మెల్యే టికెట్ సంపాదించానో, ఏ నాయకుడైతే నాకు మంత్రి అడగకుండానే ఇచ్చారో అటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు యొక్క పార్టీలో, ఆయన ద్వారా ఉద్భవించబడినటువంటి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఈ రోజున సాయంత్రం 3 గంటలకు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరబోతున్నాను. నాకున్నటువంటి శేష జీవితాన్ని తెలుగుదేశం పార్టీకి అంకితం చేద్దామని, రేపు రాబోయేటటువంటి ఎలక్షన్లో ఎంతో కొంత శ్రమపడి పార్టీ విజయానికి తోడ్పడాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు ఉన్నారు. మళ్ళీ టీడీపీ మీరు ఎక్కడి నుంచి అయితే రాజకీయ ప్రస్థానం మొదలించారో అక్కడికి మళ్ళీ వస్తున్నారు అదే పార్టీకి. దేనికి సార్? నాకు ఈ భూమి మీద శత్రువు లేడు, ఏ పార్టీలోనూ శత్రువులు లేరు. ఎవరి మీద ఉద్దేశపూర్వకంగానో విరోధపూర్వకంగానో నేను తెలుగుదేశం పార్టీలో చేరబోటలా. నేను తెలుగుదేశం పార్టీ నుంచి వదిలిపెట్టడం అది నా జీవితంలో చేసినటువంటి పెద్ద తప్పు. ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి నేను మళ్ళీ నా పుట్టింటికి వెళుతున్నట్టుగా ఆడపిల్ల, అలాగే మర్డాన్ రంగారావు తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నాడు. సార్, అంటే బయట వైఎస్ఆర్ కాదు సార్, ఒక్క నిమిషం. సో తనకి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినటువంటి అదే పార్టీలో తెలుగుదేశం పార్టీలోకి తను చంద్రబాబు నాయుడు సమక్షంలో మరికొద్ది సేపట్లో కండువా కప్పుకోబోతున్నాను అంటున్నారు. అట్లాగే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుండి మరలా తెలుగుదేశం పార్టీ విజయానికి తన వంతు కష్టపడి పనిచేస్తానంటూ కూడా మాజీ మంత్రి మరడాని రంగారావు అయితే చాలా స్పష్టంగా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో సుధాకర్, RTV, ఏలూరు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.